ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, మార్కెట్లంతా కూడా చాలా గ్రీన్గా అలా స్మూత్గా ముందుకెళ్తున్నాయి. అందరి పోర్ట్ఫోలియోలు పచ్చగా కలకలాడుతున్నాయి. కాబట్టి అంటే ఈ టైంలో చాలామంది రెండు రకాలుగా ఆలోచిస్తున్నారు. మార్కెట్లు మంచి ఆల్ టైమ్ హైలో వెళ్తున్నాయి, స్మూత్గా వెళ్తున్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టేద్దామా, లేదంటే ఈ హడావిడిలో ఈ సందడిలో ఏదన్నా మార్కెట్ క్రాష్ వచ్చే అవకాశం ఉందా ఏంటంటూ అంటే రెండు కేటగిరీ ఆఫ్ పీపుల్ రెండు విధాలుగా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఏంటి ఈ టైంలో ఎటువంటి డెసిషన్ మేకింగ్ ఉండాలి అంటారు? సో చాలా మంది కరెక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారండి. మార్కెట్స్ కంటిన్యూస్గా మనం 18,000 నుంచి చూసుకున్నట్లయితే కంటిన్యూస్గా 24,000 వరకు మార్కెట్ పెరుగుతూనే ఉంది. సో ఇక్కడ కరెక్షన్ వస్తుంది, డెఫినెట్గా ఇక్కడ కరెక్షన్ వస్తుంది అని అయితే ఎదురు చూస్తూ ఉన్నారండి. సో వాళ్ళందరికీ తర్వాత లేదు, మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా అసలు సెన్సెక్స్ 1 lakh కూడా అయిపోతుంది త్వరలో అనే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అన్నట్టుగా రెండు వైపులా మనకి కనిపిస్తుందండి. సో ఎలా ఉండాలి మన స్ట్రాటజీ ఎప్పుడైతే మార్కెట్స్ ఇంత హై పీక్ లో ఉండేటప్పుడు? ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్స్ ని టైమింగ్ చేయడం అసలు పద్ధతి కాదు. సో మార్కెట్ ని టైమింగ్ అనేది చెయ్యకూడదండి. ఇలా మీరు టైమింగ్ చేశారంటే, టైమింగ్ చూస్తూ వెయిట్ చేస్తూ మీరు కానీ ఇన్వెస్ట్ చేయకుండా ఉన్నారంటే మీరు బెస్ట్ డేస్ ని మిస్ అయిపోతారు. సో యూ విల్ మిస్ ద బెస్ట్ డేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో మీకు తెలియదు. సో మనం కంటిన్యూస్ గా డిసిప్లైన్డ్ గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడమే. ఎవ్రీ స్టేజ్ లో స్టార్ట్ చేయాల్సిందే. లాంగ్ టర్మ్ వ్యూ తో వెళ్తే మనకు అంత ఇబ్బంది ఏమీ ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు మనకున్న మన సిచ్యువేషన్ లో ఎవరైతే కరెక్షన్ గురించి భయపడుతున్నారో, మన జీడిపి 7% జీడిపి మనకు ఉంది, అలానే 15% CAGR మనకి కనిపిస్తుంది నిఫ్టీ, అలానే రీటైల్ పార్టిసిపేషన్ చాలా పెరిగింది. సో ఎక్కడైనా ఒకవేళ మార్కెట్ కానీ కరెక్షన్ వస్తే ఇమీడియట్ గా పార్టిసిపేషన్ అయితే మనకి కనిపిస్తుంది, సపోర్ట్ అనేది కనిపిస్తుంది. సో మీరు మేబీ గ్లోబల్ నుంచి వచ్చిన ఫియర్స్ తో కొంచెం కరెక్ట్ అయినా, బట్ డోంట్ వరీ అండి, దట్ విల్ డెఫినెట్లీ రికవర్ కూడా అయ్యే అవకాశాలు మనం చాలా సార్లు చూసాము. సో ఎవరు కూడా మార్కెట్ కరెక్షన్ గురించి వెయిట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా అయితే ఉండకండి. బీ దేర్ ఇన్ ద మార్కెట్ ఫర్ ద నెక్స్ట్ 5-7 years. ఇండియాలో మనం ఈక్విటీ మార్కెట్స్ లో కంపల్సరీ ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలండి. బట్ ఏంటంటే ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఈక్విటీలో పార్టిసిపేషన్ అనేది చాలా వరకు మనకి ఏంటంటే మన ఎమోషన్సే మనకి ఎనిమీ లాగా తయారయ్యాయి. సో చాలా మంది చాలా మిస్టేక్స్ అనేవి జరిగిపోతూ ఉన్నాయి. అంటే లైక్ ఫ్రిన్జీ, అంటే మొన్న ఈ రోజు కూడా మనకి ఒకటి వచ్చిందండి, DB స్టాక్ బ్రోకర్ అనే ఒకటి క్లోజ్ అయింది. 7,000 crores అండి స్కామ్. వాళ్ళు ఇచ్చిన ఇదేంటంటే 130% రిటర్న్స్, గ్యారంటీడ్ రిటర్న్స్. అంటే ఇలాంటి గ్యారంటీడ్ రిటర్న్స్ ఆఫర్స్ తో వచ్చిన వాటిలోకి వెళ్ళిపోయి వెంటనే మనీ అనేది చాలా మంది పోగొట్టుకుంటున్నారండి. సో అది ఒక్కటి, మనం ఇలాంటి బుల్ మార్కెట్ లో ఉండేటప్పుడు ఇలాంటి స్కీమ్స్ చాలా వస్తూ ఉంటాయి. బట్ యూ కీప్ దట్ ఇన్ మైండ్. CAGR ఒక 15 to 18% మీరు కానీ ఎక్స్పెక్టేషన్స్ తో కానీ గ్రీడీ లేకుండా వెళ్తే, సిస్టమాటిక్ గా డిసిప్లిన్డ్ గా వెళ్ళినట్లయితే డెఫినెట్లీ యూ కెన్ క్రియేట్ గుడ్ వెల్త్ అండి. సో నెక్స్ట్ ఎలాంటి వాటిల్లో ఉండాలి అంటే అసెట్ అలొకేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. అసెట్ అలొకేషన్ అంటే ఇప్పుడు అందరూ కూడా ఈక్విటీలో 80%, 90% అట్లా లేకుండా 30% డెట్ లో కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు డెట్ కూడా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయండి. 9% మనకి 10% రిటర్న్స్ ఇచ్చిన డెట్ ప్రోడక్ట్స్ చాలా మార్కెట్ లో ఉన్నాయి. సో మన పోర్ట్ఫోలియోలో డెట్ పోర్షన్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి, ఈక్విటీ పోర్షన్. అలానే గోల్డ్ కూడా మర్చిపోకూడదండి. గోల్డ్ లో కూడా మనం అట్లీస్ట్ ఒక 10% గోల్డ్ లో కూడా మన ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళేటట్టుగా చూసుకోవాలి. సో ఈ అసెట్ అలొకేషన్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నాం అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఆ తర్వాత డైవర్సిఫికేషన్ చేస్తున్నారు కానీ ఓవర్ డైవర్సిఫికేషన్ అయిపోతుంది. చాలా స్టాక్స్ కొనేయడం. ఇప్పుడు మా దగ్గర ఒక క్లయింట్ ఉన్నారంటే 70 స్టాక్లు ఉంటున్నాయి ఆయన అకౌంట్ లో, డిమాట్ లో. కనిపిస్తుంది అంటే ఎవరు అంటే యూట్యూబ్ లో ఏదైతే చూస్తారో ఇన్పుట్ తీసుకుంటారు, ఆ ఇన్పుట్ తీసుకోవడం, విష్ణు గారు ఏదో చెప్పారు ఈ స్టాక్ గురించి, లేకపోతే ఏదో అనలిస్ట్ ఈ స్టాక్ గురించి చెప్పారు అనగానే వెంటనే ఆ స్టాక్ ని బై చేయడం. బట్ వాళ్ళకి ఎగ్జిట్ అనేది తెలియట్లేదు, ఎగ్జిట్ తెలియట్లేదండి, వాళ్ళు ఎప్పుడు బయటకు రావాలో. సో నేను కొన్ని పోర్ట్ఫోలియోస్ చూసానండి, ఇంత ర్యాలీలో కూడా అసలు పెరగలేని పోర్ట్ఫోలియోస్ చాలా ఉన్నాయి. సో దే ఆర్ మిస్సింగ్ ద ఆపర్చునిటీ. సో గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిపోతున్నారు. సో ఇలాంటి మిస్టేక్స్ అవి లేకుండా మీరు ఎవరినైనా ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళి మీకు కావాల్సిన స్టాక్స్ మీకు ఏవి సూటబుల్ అవుతాయో మీ రిస్క్ ప్రొఫైల్ బట్టి మీరు యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ద మిస్టేక్స్ అండ్ లెర్నింగ్
లెర్నింగ్, మీకు ఈ ఆపర్చునిటీ మిస్ అయిపోతుంది. అవును. మీరున్న ఈ లెర్నింగ్ లో ఉంటుండిపోతున్నారు, బట్ మీకు కావాల్సిన వెల్త్ క్రియేషన్ అనేది మీరు మిస్ అయిపోతున్నారండి. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే లైక్ డిసిప్లైన్డ్ గా ఉండాలండి. డిసిప్లైన్డ్ అనేది చాలా మనం అనుకున్నట్టుగా కంటిన్యూస్ గా మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తున్నట్లయితే డెఫినెట్లీ కరెక్షన్స్ అయితే వస్తాయండి. సో నో డౌట్ అబౌట్ ఇట్. మనం చూసాము, మనం 2008 and 9 లో 60% ఫాల్ అయితే 2010 and 11 లో 27% మార్కెట్ ఫాల్ అయిందండి. తర్వాత 15-16 లో 22% మార్కెట్స్ ఫాల్ అయితే మనం రీసెంట్ గా 2020 లో 38% ఫాల్ చూసాం. సో మార్కెట్స్ లో ఈ కరెక్షన్స్ అనేవి క్వైట్ కామన్. సో యూ షుడ్ నాట్ గెట్ ఫియర్ ఆఫ్ దిస్ కరెక్షన్స్. వాల్టిలిటీ కరెక్షన్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దీస్ మార్కెట్స్ అండి. టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. నెక్స్ట్ 7-8 years వరకు ఎవ్రీ కరెక్షన్ యాజ్ అన్ ఆపర్చునిటీగా తీసుకొని మీరు మార్కెట్లోకి రావాలి. బట్ ఏ స్టాక్స్ ఏ సెక్టార్స్ అనేది మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే డెఫినెట్లీ టేక్ ద హెల్ప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ మ్యాటర్. బట్ బీ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ టు ద ఈక్విటీ మార్కెట్స్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు.